కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు ఇండియాలో హాలీవుడ్ సినిమాలంటే మెట్రో సిటీస్ లో మల్టీప్లెక్స్ ప్రేక్షకులకే పరిమితం. కానీ ఇప్పుడు సీను పూర్తిగా మారిపోయింది. పర్ఫెక్ట్ డబ్బింగ్, భారీ ప్రమోషన్స్, గ్లోబల్ హైప్తో హాలీవుడ్ మూవీస్ ఇప్పుడు మన స్టార్ హీరోల కలెక్షన్స్కే సవాల్ విసురుతున్నాయి. డిసెంబర్లో ఒకవైపు మన పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉంటే వీటికి పోటీగా హాలీవుడ్ మూవీస్ సై అంటున్నాయి. మరి ఈ హాలీవుడ్ మానియా ముందు మన పాన్ ఇండియా సినిమాలు నిలబడతాయా? ఒకప్పుడు హాలీవుడ్ సినిమా రిలీజ్ అయితే మన సినిమాలకు పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ది ఒడిస్సీ ఇండియాలో 15 రోజుల్లోనే సుమారు 135 కోట్ల నెట్ వసూలు సాధించింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అయితే కేవలం 3 రోజుల్లోనే 146 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు కూడా ఇండియాలో స్టార్ హీరోల స్థాయి ఓపెనింగ్స్ వస్తున్నాయన్నమాట. ఇది ఇండియన్ ఇండస్ట్రీకి చిన్న హెచ్చరిక కాదు. డిసెంబర్ 3న ఫౌజీ, డిసెంబర్ 4న స్వయంభూ, అదే నెలలో రౌడీ జనార్దన రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇక డిసెంబర్ 18న అవెంజర్స్ డూమ్స్డే రాబోతుంది. దీంతో అసలు బాక్సాఫీస్ యుద్ధం మొదలవుతుంది. హాలీవుడ్ ఫ్రాంచైజీ కోసం పెద్ద ఎత్తున స్క్రీన్లు కేటాయిస్తే తెలుగు సినిమాల షోలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఓపెనింగ్స్ పై పెద్దగా ప్రభావం లేకపోయినా లాంగ్ రన్ కలెక్షన్స్ లో మాత్రం పోటీ తప్పదు. భారీ బడ్జెట్ సినిమాలకిది కీలక పరీక్ష. ఈ క్లాష్ లో ఎక్కువ ఒత్తిడి మాత్రం మన తెలుగు హీరోలపైనే ఉంది. ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ కు ఫౌజీ విజయం కీలకం. వరుస పరాజయాల తర్వాత నిఖిల్ కు స్వయంభూతో పాన్ ఇండియా మార్కెట్లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. విజయ్ దేవరకొండ కూడా రౌడీ జనార్దన్తో భారీ సక్సెస్ కోసం ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీల్లో ఒకటైన అవెంజర్స్ బరిలోకి దిగుతోంది. దీంతో రిలీజ్ డేట్లు మారుతాయా లేక అందరూ ధైర్యంగా బరిలోనే నిలబడతారా అన్న చర్చ ఇండస్ట్రీలో ఇప్పటికే మొదలైంది. ఇక బాలీవుడ్ లో కూడా ఇదే టెన్షన్. షారుఖ్ ఖాన్ కింగ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. పఠాన్, జవాన్ తర్వాత మరోసారి 1000 కోట్ల క్లబ్ ను టార్గెట్ చేస్తూ దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ అదే నెలలో అవెంజర్స్ డూమ్స్డే ఉండడంతో కింగ్ కలెక్షన్స్ పై ఎంత ప్రభావం ఉంటుంది? షారుఖ్ మరోసారి 1000 కోట్ల మార్క్ అందుకుంటాడా అనే చర్చ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడే ఇండియన్ మేకర్స్ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి సినిమాకు పాన్ ఇండియా అనే ట్యాగ్ పెట్టడం సులువే, కానీ దేశమంతా థియేటర్లకు రప్పించే కంటెంట్ ఇవ్వడం అంత సులువు కాదు. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ఇదే కారణంతో బాక్సాఫీస్ వద్ద తడబడ్డాయి. ఇప్పుడు డిసెంబర్ వార్లో గెలిచేది స్టార్డమ్ కాదు, కథ, బడ్జెట్ కాదు, కంటెంట్. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసేది గ్లోబల్ ఆడియన్స్. అతనికి భాషతో పనిలేదు, మంచి కంటెంట్ ఉండాలి. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వారే ఈ బాక్సాఫీస్ యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు.